బుద్ధ రక్త తిలకం టికెట్ తెచ్చేనా ఏందో అసలు గోలేందో అదేందో ఏం చేశాడు ఆయన? ఆయన రక్తం తీసి బాటిల్లో ఫిల్అప్ ఎట్లా తీశాడు? సిలిండర్ ద్వారా తీస్తారు కదా, మన బ్లడ్ ఎలా డొనేట్ చేస్తామండి అలా తీసి చంద్రబాబు నాయుడు కట్అవుట్కి కింద పాదాలకి కడిగాడు. అంతవరకు నయ్యాలి. అంటే మామూలుగా మనం బ్లడ్ తీసినట్టు బాటిల్ తీసి అంటే నేను అట్లా అనుకోవట్లా, చేతులు గీతులు కోసుకొని దాంతో రక్తం చిందించి దాన్ని పెట్టేడేమో అనుకుంటున్నా. అలా కాదా? మామూలు డొనేషన్ లాగా బాటిల్ తీసి దాంతో ఇచ్చేసి దాంతో సిబిఎన్ జిందాబాద్ నా ప్రాణం నువ్వే అనేది రాసి అని రాసి ఆ మిగిలిన బ్లడ్ని ఆయన పాదాల మీద పోసి ఒక క్లారిటీ ఇచ్చారు. నేను ఆయన్ని వ్యతిరేకించట్లేదు, నాకు సీట్ ఇవ్వండి అని చెప్పని ఆయన. ఏందా బుద్ధ వెంకన్న గురించి తెలవాలంటే గాంధీకి ఎక్కువ తెలవాలి. గాంధీ బయట ఒకటి ఉంది సార్, వేయండి. బయట ప్లీజ్. ప్రేమ, నా అభిమానం ఎన్నోసార్లు ఆయన చూపించాను, ప్రజలకు చూపించాను. నా రక్తంతో ఆయన్ని కాళ్ళ కడగడం కంటే ఇక ప్రేమ ఉంటుందా? ఈ గయ్యారాములు రేపు దీనికి అంటే నా జీవితంలో నేను పార్టీ మానను, నా జీవితంలో ఆ 5 తప్ప 6వ వాళ్ళ దగ్గరికి వెళ్ళనని నేను ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే ఈ నోటితో చంద్రబాబు నాయుడు గారిని చిన్న మాట అన్నానుకో, ఇవాళ ఈ కృష్ణా జిల్లాలో కొడాల నాని, వంశీ, కేశినేని నాని ఇలాగా ముఖం మీద ఉమ్మేస్తారు. తప్పు. ఆయన నిజంగా దేవుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. నా ప్రేమ ఆయనకి తెలియాలి, నా బాధ ఆయనకి తెలియాలి. పూలతో కాలు కడిగితే రాదు, పన్నీరుతో కాలు కడిగితే రాదు. కనుక నా రక్తంతో ఆయనకి పాదాభిషేకం చేశాను. ఏంటి రక్తంతో పాదాభిషేకం అంటే నా జీవితాంతం నా రక్తం ప్రతిది కూడా మీకే దారిపోస్తాను అని అర్థం. అక్కడ సిబిఎన్ జిందాబాద్, నా ప్రాణం మీరే అని రాశా. అంటే నా ప్రాణమే ఆయన చంద్రబాబు గారు. మీకు లాయలని నేను ఇంకేం నిరూపించుకోమంటారు చెప్పండి. మళ్ళీ ఫైనల్గా ఎన్ని కూడా చెప్పి నేను అప్పీల్ చేస్తున్నా. విజయవాడ వెస్ట్ కానీ అనకాపల్లి పార్లమెంట్ సీటు కానీ నన్ను పోటీ చేయించండి. కాదు గాంధీ, ఏంది సీటు కావాలంటే సరే పోయి ఇదిగో నాకు ఈ సీటు ఇవ్వండి, నాకు జనంలో ఇంత బలం ఉందని చెప్పాలి. అంతేగాని బ్లడ్ రక్తాలతో చేస్తే అయిద్దా? గాంధీ వినిపిస్తుందా? ఏంటి బుద్ధ వెంకన్న గారు సీటు కావాలని చెప్పి అంటే ఆయన ఆశిస్తాం అనేది ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు, కానీ బయటపడే సీటు ఆయన మరి చంద్రబాబు గారిని డిమాండ్ చేశారో, ఆయన అడిగారో, లేకపోతే ఆయన విజ్ఞప్తి చేశారో గతంలో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం మన మనసులో మాటనైతే మాత్రం ఈ రకంగా ఏది భక్తితో కూడినటువంటి ప్రేమతో కూడినటువంటి భక్తి, భయంతో కూడినటువంటి భక్తి, ఇట్లా రకరకాలుగా ఆ ఈక్వేషన్ లో నేను నిరసన తెలపట్లేదు, విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన ఇచ్చిన అయిపోయి నేను తెలుగుదేశం పార్టీయే, కానీ నా యొక్క మనసులో భావన దానికి చంద్రబాబు గారి పట్ల ఉన్నటువంటి నాకున్నటువంటి ప్రేమ ఇన్ని కూడా ఇలా చూపిస్తున్నా అని చెప్పి దాదాపుగా మనం చూస్తే పాలిటిక్స్ లో ఎప్పుడు ఇలా జరిగి ఉండదు. నేను ఇలా బ్లడ్ డొనేషన్ లో ఒక తీసుకుని ఆ రక్తంతో కటౌట్ లో కాళ్ళు గడుగుతాం, గోడల మీద రాయటం అనేది దాదాపుగా ఏదైనా ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇస్తే పోయేది కదా బ్లడ్, ఏదో ఎందుకు వరక పాపం అంటే మీడియా అటెన్షన్ రాదంటావా? ఎవరిచ్చుంటారంటావు సలహా? సలహా ఎవరిచ్చారని అడిగా నేను. వచ్చి ఏ సలహాల మీద నేను పనిచేయను, నా మనసులో ఉన్నది నేను చేశాను అని చెప్పి ఆయన చెప్తుంది జరిగింది. నేను ఎవరి సలహాలు తీసుకోలేదు, నా మనసులో ఉంది చంద్రబాబు గారికి, నా మనసులో అంత స్థానం. ఎంతగా సీట్ వచ్చిందంటావా రాదంటావా? అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు అనకాపల్లి కుదరదు, నాగబాబు గారు వెళ్ళిపోయారు. అసలు ఇక్కడ సీటు అనే విషయం, బుద్ధ వెంకన్న సీట్ ఇస్తున్నారు అనే విషయం ఎక్కడ కూడా చర్చ జరగట్లేదు ముందు. దాంతో పాటు ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే IVRS లో కనీసం నా మీద సర్వే కూడా చేయట్లేదు అనేటువంటి ఆ రకంగా ఆయన వాపోవటం జరిగింది. ఎందుకు దానికి మరి సీఎం సీట్లో ఆయన అయితే బాగుండిద్దామని పెడితే పోయింది కదా. అది దాంతో పాటు ఈ 4.5 ఏళ్లలో నేను మొత్తం సైనికుడిలాగా అన్ని విషయాల్లో నేనే వచ్చాను. అసలు ఎవరు పెద్ద పెద్ద నాయకులు కూడా అసలు బయటకు రోడ్డు మీద రానప్పుడు నేనే వచ్చాను. విజయసాయి రెడ్డి ప్రతి ట్వీట్ కి నేను సమాధానం చెప్పాను. ప్రతి చంద్రబాబు గారి ఇంటి మీదకి ఎవరో జోగి రమేష్ వచ్చినప్పుడు కూడా నేనే వెళ్ళి సమస్యలు పడిపోయాను నేను అక్కడ.
నా ప్రాణం పోవాల్సిన పరిస్థితి ఒకటి ఉందని చెప్పి ఆయన చెప్పుకుంటూ రావడం జరిగింది. అంటే నాలాగా పార్టీకి చేసిన వాళ్ళు ఎవరూ లేదు అని చెప్పే ప్రయత్నం అయితే మాత్రం ఆయన చేశారు. అయితే పార్టీ దాన్ని ఏ రకంగా తీసుకుంటే ఉంది కానీ మొదటి నుంచి పశ్చిమ నియోజకవర్గం జనసేనకి ఇస్తారు అనేది కూడా ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిది. అసలు పార్టీ పొత్తులు ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా అక్కడ పోతిన మహేష్ అభ్యర్థి అనేది చెప్పుకుంటున్నారు. అలాగే అనకాపల్లిది అయితే మాత్రం అంత యాస్పిరెంట్స్ ఎవరు లేరు, కానీ ఇక్కడ తాజాగా నాగబాబు గారు వచ్చి అక్కడ పోటీ చేస్తున్నారు అనేది వచ్చింది. మరి 2 స్థానాల్లో మరి 2 జనసేనకు సంబంధించిన ఈయన కాకుండా పార్టీలో వేరే వాళ్ళకి ఇస్తే కనుక భయపడొచ్చు. ఓకే, అసలు పార్టీ రైట్. ఇచ్చినప్పుడు ఏదోటి లేదు పాపం, IVRS సర్వేలో పెట్టించండి ఏదోటి చెప్పి. ఓవర్ 2 ఎంపీలుగా ఒక 2 ఎమ్మెల్యేలకు పెట్టిస్తే అయిపోయి తర్వాత ఎందుకు మామయ్య ఏదో చేస్తుంటాడు విచిత్రంగా. సరే రైట్ గాంధీ. నెక్స్ట్ అండి